ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో నవగ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. శ్రీ జ్ఞాన సరస్వతీ దేవ్యే నమః. అమ్మ, మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల్లో ఇమిడి ఒక్కొక్క గ్రహము కూడా ఒక్కొక్క నక్షత్రంలో ఉంటూ అవి భూలోకంలో మానవుల మీద నానా విధాలైనటువంటి రకరకాలైనటువంటి తమ యొక్క ప్రతాపాన్ని, ఆగ్రహాలని, అట్లాగే వాటి యొక్క ఆశీర్వచనాన్ని కూడా తెలుపుతూ మనం జన్మించినటువంటి సమయానుసారంగా ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వలన మన యొక్క మనసుకి మూలకారమైనటువంటి చంద్రుడు, చంద్రమా మనసో జాతః అని ఆ చంద్రుడి యొక్క జన్మరాశిని అనుసరించి ఆ యొక్క రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాల వారికి, ఆ రాశి వారికి చంద్రుడు అంటే మనసుకి సంబంధించి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా గోచారంలో మనకి ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుంది. అంటే మనకి అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాలు కూడా ఈ 12 రాశుల్లో ఉండి మనకి ముఖ్యంగా మేషరాశి, వృషభ రాశి ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజెంటు జూన్ అంటే ఫస్ట్ నుంచి కూడా జూన్ 30వ తేదీ వరకు సూర్య భగవానుడు అనంత విశ్వంలో ఈ గ్రహాలన్నిటికీ మూలంగా ఉన్నటువంటి పెద్ద గ్రహము ప్లస్ ముఖ్యంగా పెద్దవాడైనటువంటి ఆ సూర్య భగవానుడు వృషభ రాశిలో మనకి 14వ తారీఖు వరకు ఉండి 15వ తేదీ నుండి కూడా మిథున రాశిలోకి వస్తున్నాడు. ఎప్పుడు 30వ తారీఖు వరకు ఆయన అక్కడ ఉంటాడు. అంటే దాదాపుగా ఈ జూన్ మాసంలో ఆయన 2 రాశుల యొక్క ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటాడు. అట్లాగే మనకి అతి శీఘ్రమైనటువంటి గ్రహం బుధగ్రహం. ఈ బుధగ్రహం దాదాపుగా ఈ జూన్ మాసంలో 6వ తేదీ వరకు కూడా రవితో కలిసి దాదాపుగా వృషభ రాశిలో ఉంటూ 6వ తారీఖు నుంచి 22వ తేదీ వరకు కూడా మిథున రాశి తన యొక్క సొంత రాశిలో బుధుడు ప్రవేశిస్తున్నాడు గురుడితో కలిసి. కాబట్టి ఈ 22వ తారీఖు నుంచి మళ్ళీ 30వ తారీఖు వరకు కూడా జూన్ మాసం అంటే ఇంకా తర్వాత ఉంటాడు ఆయన. 30వ తారీఖు వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ఆయన ప్రవేశిస్తాడు. అంటే దాదాపుగా జూన్ మాసంలో అతి శీఘ్రంగా బుధగ్రహం అనేటటువంటిది 3 రాశుల్లో ప్రవేశాన్ని సూచిస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ రాశుల వాళ్ళకి వ్యాపారాలు కానివ్వండి, కొన్ని భావాలు ఉంటాయి, మనం తెలియజేసుకున్నాం. శుక్రుడు దాదాపుగా 3 నెలలు 3.5 నెలల బట్టి శుక్రుడు అనుకూలం ఉంటేనే మానవుల మధ్య, ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కానివ్వండి, వివాహ యోగాలు కానివ్వండి, భోగ భాగ్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ శుక్రుడి వల్లనే వస్తాయి. మరి ఆ శుక్రుడు శనితో కలిసి, రాహుతో కలిసి షట్చక్ర వేధపడి అంటే దాదాపుగా షడ్గ్రహ వేదన అనుభవించి, పంచగ్రహ వేదన అనుభవించి ఇప్పుడు రిలాక్స్గా మేషరాశిలోకి ఈ నెల మే 31 అంటే జూన్ 1 నుంచి కూడా ఆయన మేషరాశిలోకి అడుగు పెడుతున్నారు శుక్ర భగవానుడు. తర్వాత కుజగ్రహం, ఈయన దాదాపుగా 7.5-8 నెలల బట్టి తన యొక్క సంచారాన్ని ఇటు మిథున రాశి, ఇటు కర్కాటక రాశి స్తంభన అంటారు, కుజస్తంభన. ఈ కుజస్తంభనతో బీభత్సం అయిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, లేకపోతే ప్రమాదాలు కావచ్చు. మనం ఎన్నో చూసాం, ఇప్పుడు ఎన్నో ప్రమాదాలు కానీ, యుద్ధాలు కానీ. ఈయన ఈ యొక్క జూన్ 6వ తేదీ అయిపోయి 7వ తారీఖు నుంచి కూడా మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నారు. అంటే దాదాపుగా ఈ యొక్క 4 గ్రహాలు కూడా 4 రాశుల యొక్క వీక్షణలు, ముఖ్యంగా బుధగ్రహం అతి శీఘ్రంగా ప్రయాణం చేస్తూ 3 రాశులు మారుతోంది. బుద్ధికి కారకుడు, మరి బుద్ధుల్లో ఏ రకమైన మార్పులు వస్తాయో, వ్యాపార కారకుడు, వ్యాపారాల్లో ఎటువంటి క్రియేషన్స్ జరుగుతాయో గురుడితో కలుస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క గ్రహాలు ఆల్రెడీ గురుడు మనకి మిథున రాశిలో ఉన్నారు, శని భగవానుడు మీనరాశిలో ఉన్నాడు, రాహుగ్రహం మొన్ననే మారింది, ఆయన కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. అంటే నవగ్రహాల యొక్క సంచారం జూన్ 1 నుంచి మనకి జూన్ 30వ తేదీ వరకు మేషాది రాశుల వారికి అంటే మీనరాశి పర్యంతం వారు ఏ ఏ స్థానాల్లో ఉంటే ఏ రకమైనటువంటి అవకాశాలు, అదృష్టాలు, ప్రతిబంధకాలు ఇస్తారో మనం చక్కగా ఒక్కొక్క రాశి వైజు మనం తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనం తీసుకున్నాం.
గురుగారు, ధనస్సు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే వారు పాటించాల్సిన నియమాల గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ధనస్సు రాశి, ఈ రాశి వారికి 3 నెలల బట్టి వింటూనే ఉన్నారు, చాలా యోగ్యకరమైనటువంటి పరిస్థితి. గురువు యొక్క దృష్టి అంటే నా ఇంటిని నేను చూసుకుంటే ఎంత శక్తో ఈ ధనస్సు రాశిని గురుడు కూడా అలాగే చూస్తున్నాడు. కాబట్టి చాలా అనుకూలమైన, అట్లాగే ఆయన యొక్క దృష్టి లాభం మీద కూడా పడుతుంది. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఒక్క గురు దృష్టితో మొత్తం కూడా చక్కగా తృప్తికరంగా నడిచేటటువంటి జీవితం అనేది చెప్పుకోవచ్చు. అంటే ఆర్థికంగా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యే పరిస్థితులు కావచ్చు, వ్యాపారంలో వృద్ధి, వ్యాపారంలో విస్తరణలు, పెద్ద పెద్ద ఎత్తున వ్యాపారాలు బిగించేయటం, ఇవన్నీ ధనుస్సు రాశి వారికి గురుబలం చక్కగా ఉంది. ఎందుకంటే ఆయన యొక్క దృష్టి కూడా అలా పడుతుంది కాబట్టి ఏదనుకుంటే ఆ సంకల్పం అలా సిద్ధిస్తుంది. అయితే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు గురువుని చూడటం, గురుడు రాహువుని చూడటం ద్వారా గురు చండాలత్వం అనేది కొంత వర్తిస్తుంది ఇక్కడ. అంటే పాపగ్రహం రాహు, కానీ ఆయన కూడా 3లో ఉన్నాడు కాబట్టి వీరు కష్టపడి ఏదైనా ప్రయత్నపూర్వకంగా కనుక సంకల్పించి పట్టు వీడని విక్రమార్కుల్లా ఉంటే మటుకు పనులన్నీ అవ్వాల్సిందే. అని ఎక్కడో అక్కడ విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి. వీరు మాట్లాడే మాటలో కావచ్చు, లేకపోతే చేసే చర్చల్లో కావచ్చు, ఎక్కడో అక్కడ ఇబ్బందులు అనేవి కలుగుతూనే ఉంటాయి వీరికి. కాబట్టి అనుకున్నంత ఈజీగా కూడా జరగకపోవచ్చు. అయితే అర్ధాష్టమ శని మార్చి 30 నుంచి వీళ్ళకి ప్రారంభం అయిపోయింది. ముఖ్యంగా అరికాళ్ళల్లో మంటలు కావచ్చు, అరికాళ్ళకి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే తల్లి యొక్క అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబంలో గృహంలో అన్నదమ్ముల మధ్య సమస్యలు కావచ్చు. ఇప్పుడు జూన్ 6వ తేదీ నుంచి కుజగ్రహ దృష్టి ఆయన మీద పడుతుంది. సంతానంతో కూడా ఒక్కోసారి ఇబ్బందులు కలిగే అవకాశం ధనుస్సు రాశి వారికి ఉంటుంది. మాట గృహంలో ఒక అసౌకర్యమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. కానీ వీళ్ళు ఏదైనా గృహపరమైనటువంటి విషయాలలో ప్రారంభం చేస్తే నిదానంగానైనా సరే చక్కగా ధనాన్ని ఎక్కడో ఒకడ కూడబెట్టుకోవటం, ఎక్కడో ఒకడ తెచ్చుకోవటం, ఎవరితో ఒకడ సంప్రదించటం, పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇళ్లలో, వాళ్ళ ద్వారా చర్చించి ఏదో డబ్బులు పెట్టయితే అనుకున్నది సాధిస్తారు. ఎందుకంటే శని భగవానుడు చతుర్థంలో ఉండటం ద్వారా గృహయోగం కూడా కలగడానికి అవకాశం ఉంది. సరే, ఆయన దృష్టి అప్పు చెప్పా కదా, అప్పు అయిన తెచ్చి పెడతారు. అట్లాగే వ్యాపారంలో ఏదో రకంగా పెడతారు, ఉద్యోగంలోనే సరే అప్పు లాక్కొచ్చైనా పెడతారు, ఏదో మాటలు చెప్తారు, తీసుకొస్తారు, పెడతారు. కాబట్టి అంతటితో అది అయిపోయింది. కానీ వీరికి ధనుస్సు రాశి వారికి ఆల్రెడీ సూర్య భగవానుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. జూన్ 15 వరకు అనుకూలత్వమే. ఉద్యోగంలో అఖండమైనటువంటి ధనలాభము, ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఆల్రెడీ వీళ్ళకి కలుగుతున్నాయి. ధనపరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి పరిస్థితి, వీరి మాట నెగ్గే పరిస్థితి, ఇవన్నీ చక్కగా కుటుంబంలో తండ్రి కూడా ఒక్కోసారి వీరి యొక్క గృహ అవసరాల నిమిత్తం తెలుసుకొని ధనాన్ని ఇవ్వడం కూడా జరిగే అవకాశం కలుగుతుంది ఈ యొక్క సూర్య భగవానుడి వలన. కాబట్టి శత్రువులు మిత్రులయ్యే అవకాశం, లేకపోతే ఏదైనా ధనాన్ని వీరు అంతకుముందు ఎవరికైనా ఇచ్చి ఉంటే వారు తిరిగి ఇచ్చేటటువంటి పరిస్థితి, వీరి యొక్క కుటుంబ ఆనందం. అట్లాగే వీరికి రుణ నివృత్తి జరగటం, ఇలాంటివన్నీ కూడా సూర్యభగవానుడు ఇస్తున్నాడు. కాకపోతే జూన్ 15వ తేదీ నుంచి మాత్రం సప్తమంలో ఈ రవి ఉండటం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య వాచకం అంటే మాట సహకారం తగ్గుతుంది. అట్లాగే తండ్రితో కాస్త లాలూచి పడకపోతే వాగ్వాదం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార విషయంలో కలగడానికి అవకాశం ఉంది. తల్లి సహకరిస్తుంది, కానీ తండ్రి ద్వారా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు కొంచెం ఆ విషయంలో జాగ్రత్త వహించటం చాలా మంచిది. ప్రయాణాల రీత్యా, దూర ప్రయాణాల రీత్యా కూడా కుటుంబంలో ఒక పట్టాన సమన్వయం అనేది కుదరదు. దానివలన అంటే వ్యాపారం ఉంది నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు చూసుకొని ఒకరికొకరు పోట్లాడుకోవడం అనేది జరిగే అవకాశాలు ధనుస్సు రాశి వారికి ఉంటుంది. అంటే వ్యాపార రీత్యా ప్రయాణాలకు ఏదైనా ఆటంకం కలిగితే ఈ విధంగా మాట అవకాశం కలుగుతుంది. అట్లాగే ముఖ్యంగా శుక్రుడు వీరికి 5వ స్థానంలో ఉండటం చాలా విశేషం. ధనుస్సు రాశి వారికి అనుకున్న ప్రతి కార్యం, లేకపోతే అప్పు అడిగారంటే వెంటనే తెచ్చివ్వాల్సిందే, వెంటనే వితిన్ సెకండ్స్లో ఫోన్పే అయిపోవాల్సిందే. అంతటి అవకాశం ఈ శుక్ర భగవానుడు ఇస్తున్నాడు ఆర్థికంగా. ఇక భార్య భర్తల యొక్క ప్రేమ విషయంలో అంతా ఇంత కాదు, ఎక్కడ లేని ప్రేమంతా వీళ్ళిద్దరికే ఉందా అన్నట్టుగా ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. అంటే 5వ స్థానంలో ప్రేమ భావం అంత గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. అది కుజుడి యొక్క క్షేత్రం అది. కాబట్టి చక్కగా అన్యోన్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సంతాన విషయంలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ నెల రోజుల్లో శుభవార్తలు చెప్పుకునే అవకాశం సంతాన విషయంలో కలుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళైతే స్త్రీ సంతానం లేకపోతే పురుష సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ధనుస్సు రాశి వారు
ఒక్కోసారి దూర ప్రయాణాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణాలు కూడా వీరికి ఆనందాన్ని ఇస్తాయి. అంటే దైవక్షేత్రాలకి తీర్థయాత్రకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా భార్యా పిల్లలతో వెళ్తూ ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా బంగారం కొనడానికి కూడా అనుకూలమైనటువంటి సమయం. అది ఎక్కువ రేటు ఉన్నా కూడా వీరికి ఏదో ప్రేమ అట్లాంటిది పనిచేస్తుంది. ప్రేమ గుడ్డిది అంటారు కానీ ప్రేమ చాలా ఓపెన్గా ఉంటుందండి. ఉన్న డబ్బంతా కూడా దానికి పెట్టే అవకాశం ఉంది. అంటే భార్యాభర్తల మధ్య సఖ్యత అనురాగం పెరిగే అవకాశం ఈ నెల రోజులు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని మరి వాళ్ళు క్యాష్ చేసుకుంటారా, వీళ్ళు వాళ్ళకి క్యాష్ చేసుకుంటారా అనేటటువంటిది ముందు ముందు తెలుస్తుంది ఈ జూన్ 1 నుంచి కూడా. కాబట్టి ఈ విధంగా అనుకూలత ఉంది. కాబట్టి కుజగ్రహం యొక్క దోష పరిహారార్థం, అట్లాగే కేతువు యొక్క దోష పరిహారార్థం, శని యొక్క పరిహారార్థం వీరు తప్పకుండా కాస్త దానం చేసుకోవటం, లేకపోతే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ద్వారా సంతానపరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఒకవేళ గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలకి సంతానపరమైనటువంటి సమస్యలు కలగకుండా ఉండటానికి, ముఖ్యంగా రెండో సంతానం మీద పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే అవకాశం తీసుకోవాలి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎక్కువగా ధ్యానిస్తూ ఉండటం ద్వారా చక్కటి సంతానవంతులయ్యే అవకాశం కలుగుతుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటటువంటి పరిస్థితులు వీళ్ళకి కలుగుతున్నాయి. బుధగ్రహం వీరికి ఇప్పుడు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేకపోయినా పెట్టుబడుల విషయంలో, భాగస్వామ్య విషయంలో జూన్ 22 వరకు కూడా ఒక అనుకూలమైన పరిస్థితి కలగదు. వీరికి మాట ముచ్చట్లు జరుగుతాయి తప్ప జరగదు. నెక్స్ట్ జూన్ 22 నుంచి జూన్ 30 వరకు అనుకున్న సక్సెస్ అనేది జరుగుతుంది. అది ముఖ్యంగా ల్యాండ్ విషయాల్లో కానివ్వండి, లేకపోతే గృహ విషయంలో కానివ్వండి అనుకూలమైన పరిస్థితి. ముఖ్యంగా వ్యాపారంలో చక్కటి లాభం కలగటానికి మాత్రం ఈ యొక్క బుధుడు 22 నుంచి 30 వరకు అనుకూలమైన పరిస్థితులు కలుగజేస్తున్నారు. ఈ విధంగా ధనుస్సు రాశి వారికి చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఒక్క కుజకేతువులకి మాత్రం ఈ విధంగా పూజలు చేసుకోవడం ద్వారా కొంత వారి యొక్క పూర్వ పుణ్య ఫలం కోల్పోకుండా నిలబెట్టుకునే అవకాశం కలుగుతుంది. పెట్టినటువంటి పెట్టుబడుల్లో లాభాలు లేకపోయినా నష్టపడకుండా ఉంటారు. ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. సంతోషం.